హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ నుంచి ఆఫీసర్ స్థాయి ఉద్యోగాల్ని భర్తీ చేయడానికి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీని అయితే కేటాయించారు. మీరు ఏదైనా డిగ్రీ అనేది పాస్ అయితే కనుక ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్కి అప్లై చేయడానికి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం అయితే లేదు. చేరగానే మీకు బేసిక్ పేతో పాటు అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 88,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. మన సొంత రాష్ట్రంలోని పరీక్ష మరియు జాబ్ పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు. ఆంధ్ర మరియు తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ రిక్రూట్మెంట్ మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లై అయితే చేసుకోండి. అండ్ అది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ సంస్థ యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ముందుగా ఈ రిక్రూట్మెంట్కి ఎవరు అప్లై చేసుకోవాలి అంటే మీరు ఇండియాలోని ఏ రాష్ట్రానికి చెందిన మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు ఎవరైనా సరే ఈ రిక్రూట్మెంట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇదే వీడియోలో మీకు ఎలా అప్లై చేయాలనేది కూడా చెప్తాను, కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. అప్లికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ వచ్చేసి January 8th, అంటే మనకు ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. అండ్ అలాగే ఎప్పటి వరకు అప్లై చేసుకోవచ్చు అంటే January 23rd వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామ్ వచ్చేసి February మంత్లో అయితే కండక్ట్ చేస్తారు. అడ్మిట్ కార్డ్ వచ్చేసి ఎగ్జామ్కి 10 days ముందర నుంచి అయితే మనకు అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్లయితే December 31st, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసి 21 years ఉండాలి. అండ్ మ్యాక్సిమం ఏజ్ వచ్చేసి 30 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే క్యాస్ట్ వైజ్ ఏజ్ లాషన్ కూడా కల్పిస్తున్నారు. SC ST వాళ్ళకి 5 years ఏజ్ లాషన్ అనేది ఉంది, అంటే వీళ్ళు 35 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. OBC వాళ్ళకి 3 years ఏజ్ లాషన్ అనేది ఉంది, అంటే వీళ్ళు 33 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 10 years ఏజ్ లాషన్ అనేది ఉంది, అంటే వీళ్ళు 40 years వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళకి, డిఫెన్స్ సర్వీస్ క్యాండిడేట్స్ వాళ్ళకి, విడో లేదా డివోర్స్డ్ ఉమెన్ వాళ్ళకి, అండ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళకి కూడా ఏజ్ లాషన్ అనేది ఉంది. ఇక్కడ మీరు స్క్రీన్ పైన అయితే క్లియర్గా చూసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఈ రిక్రూట్మెంట్ ద్వారా టోటల్ 250 అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ క్యాస్ట్ వైజ్ వేకెన్సీ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. SC వాళ్ళకి 37, ST వాళ్ళకి 20, OBC వాళ్ళకి 67, EWS వాళ్ళకి 24, జనరల్ కేటగిరీలో 1 or 2 వేకెన్సీ అయితే ఉంది. ఇలా టోటల్గా 250 వేకెన్సీ అయితే భర్తీ చేస్తున్నారు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు కూడా వేకెన్సీస్ ఉంది. సో అన్ని క్యాస్ట్ల వారికి వేకెన్సీస్ ఉంది, కాబట్టి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి అయితే ట్రై చేయండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మీరు ఏ విభాగంలో అయినా గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే BE, BTech, B Pharmacy, డిగ్రీ ఇలా ఏ విభాగంలో అయినా మీరు డిగ్రీ అనేది చేసి ఉంటే కనుక ఈ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ SC ST కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీలో 55% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. అండ్ రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి డిగ్రీలో 60% మార్క్స్ అనేది వచ్చి ఉండాలి. డిగ్రీతో పాటు మీకు కంప్యూటర్ మీద నాలెడ్జ్ అనేది ఉండాల్సి ఉంటుంది. ఈ కంప్యూటర్ అనేది మీకు బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ అంటూ ఏముండదు, జస్ట్ ఒక సింగిల్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. ఇక్కడ డీటెయిల్ ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇచ్చారు. రీజనింగ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 40 క్వశ్చన్కి 40 మార్క్స్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి 50 క్వశ్చన్కి 50 మార్క్స్, జనరల్ అవేర్నెస్ నుంచి 40 క్వశ్చన్కి 40 మార్క్స్, కంప్యూటర్ లిటరసీ నుంచి 20 క్వశ్చన్కి 20 మార్క్స్, ఇలా 200 క్వశ్చన్కి 200 మార్క్స్ అయితే ఉంటుంది. టోటల్ 2 hours పాటు ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి హిందీ అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే ఉంటుంది. అండ్ అలాగే నెగిటివ్ మార్క్స్ కూడా ఉంటుందని చెప్పేసి అన్నారు. ఈచ్ రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్క్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఫైనల్ సెలెక్షన్ అయితే చేస్తారు. సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి పోస్టింగ్ ఎక్కడ ఉంటుంది అని అంటే వెస్టర్న్ అండ్ సౌతర్న్ జోన్లో మాత్రమే పోస్టింగ్ అనేది ఉంటుంది. మనది సౌతర్న్ జోన్ కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇది మంచి ఆపర్చునిటీ అనే చెప్పాలి. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ మీకు 1 year ప్రొబేషనరీ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ 1 year పీరియడ్లో పర్ మంత్ 35,000 శాలరీ అనేది పే చేస్తారు. ఆఫ్టర్ 1 year తర్వాత మీకు బేసిక్ పే 50,925 రూపీస్తో పాటు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని రకాల అలవెన్స్ కలుపుకుంటే 88,000 పర్ మంత్ శాలరీ అనేది ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు చేరగానే 5 years బాండ్ పేపర్ మీద సైన్ చేయాల్సి ఉంటుంది. అంటే మీరు 5 years పాటు ఈ సంస్థలోనే వర్క్ చేస్తున్నట్టు సైన్ అయితే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు మధ్యలోనే రిజైన్ చేసినట్లయితే 1 yearకి సంబంధించి శాలరీని మీరు వీళ్ళకి పే చేయాల్సి ఉంటుంది.
నెక్స్ట్ అప్లికేషన్ ఫీ డీటెయిల్ కనుక చూసుకున్నట్లయితే ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు 250 రూపీస్ ప్లస్ జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఈ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు కాకుండా రిమైనింగ్ కేటగిరీ వాళ్ళు ఎవరైతే ఉంటారో 1000 రూపీస్తో పాటు జీఎస్టీ అనేది పే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కనుక చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరంలో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో అయితే ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రిక్రూట్మెంట్కి మీరు ఎలా అప్లై చేయాలి అంటే కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే కామెంట్ బాక్స్లో ఒక లింక్ అయితే ఉంటుంది. ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే మీకు పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ మీరు మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే రెడ్ కలర్లో స్టార్ మార్క్ ఉంది కదా, సో స్టార్ మార్క్ ఉన్నవి మీరు కంపల్సరీగా అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ నేమ్ దగ్గర మీ నేమ్ని అయితే ఎంటర్ చేయండి. కన్ఫామ్ నేమ్ దగ్గర పైన ఏ నేమ్ని అయితే ఎంటర్ చేశారో అదే నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కిందికి స్క్రోల్ చేసినట్లయితే మొబైల్ నెంబర్ అండ్ అలాగే జీమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కోడ్ ఉంటుంది. సెక్యూరిటీ కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఈ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఫోటో అండ్ సిగ్నేచర్ని అప్లోడ్ చేయమంటుంది. ఈ ఫోటో అండ్ సిగ్నేచర్ అప్లోడ్ చేయండి. నెక్స్ట్ డీటెయిల్స్ దగ్గర మీ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ని అయితే ఫిలప్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రివ్యూ దగ్గర అన్ని ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి అయితే చూసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ దగ్గర మీ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్ని అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగే హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ని కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ అనేది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేశారు, లేదా ఈ హ్యాండ్ రిటన్ డిక్లరేషన్ని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే అప్లోడ్ చేశాను, మీరు అక్కడ కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్ పేమెంట్ దగ్గర మీ ఫీ అనేది పే చేసి సబ్మిట్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.